ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియని విన్నారా మరొక కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడం ముందుగా ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఉపగల తండ్రి దయగల మేసేని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ మరొక కాల సమయం సజీవ లేఖను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డ నేడుదమ్మకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మట్టలాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వర్షాలు ధ్యానం చేసుకున్నాము. మట్టలాదివారం కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుంచి 9 వచనములో ఈ విధంగా రాయబడినవి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభువారు పరిచర్య చేసిన దినాలలో ఆయన యెరూషలేమునకు సమీపించినప్పుడు ఆయన శిష్యులకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయోత్సవ ప్రవేశానికి ఆనాడు ప్రభువు తన కొరకు ఏర్పరచబడిన ఆ యొక్క గాడిద పిల్లను గురించి మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన మరి జకరియా ద్వారా 9:9లో మనకి తెలియజేయడం జరిగింది. అనగా క్రీస్తు తాను జయోత్సాహము చేయుచు జయప్రవేశము చేయొచ్చు ఆయన జీవించిన జీవన విధానాన్ని బట్టి తండ్రి చిత్తాన్ని ఆయన జరిగించి మరలా మనందరి నిమిత్తము మనందరి పాపముల నిమిత్తము ఆయన సిలువకు అప్పగింపబడుతున్నప్పుడు ముందుగా ఈ యొక్క యెరూషలేమును సమీపముగా ఉన్న ఆ యొక్క ఒలీవ చెట్టు దగ్గర ఉన్న ఆ బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ సందర్భంలో శిష్యులు ప్రభు మాట విని వారు వెళ్ళి ఆ యొక్క పనిలో పాలుభాగస్తులయ్యారు. ఏంటి? మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కనబడి ఉన్న ఒక గాడిదయు దాని తోడున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అన్నాడు. ప్రభువు యొక్క మాట చొప్పున, ప్రభువు యొక్క ఉద్దేశం చొప్పున, ప్రభు యొక్క ఆలోచన చొప్పున మరి శిష్యులు వెళ్ళి ఆ గ్రామాన్ని సమీపించినప్పుడు అక్కడ ఉన్న ఆ యొక్క గాడిదను దాని యొక్క పిల్లను వారు తోలుకొని వస్తున్నారు. ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువునకు కావలయునని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వారిని పంపాను. చూడండి, ఒకవేళ మీరు వెళ్ళిన తర్వాత మీరు వాటిని తీసుకొస్తున్నప్పుడు ఎవరైనా దేనికివి అని ఒకవేళ అడిగితే అవి ప్రభువుకి కావలసి ఉన్నవని చెప్పవలను. అంటే ప్రభువు కొరకు అవి సిద్ధపరుచున్నవి, లేఖనానుసారంగా అవి ముందుగానే దేవుడు వాటిని సిద్ధపరచాలని మీరు చెప్పినప్పుడు ఆ వ్యక్తి వాటిని మీ కొరకు తోలుపెట్టునంటున్నాడు. అంటే దేవుని యొక్క మాటలలో, దేవుని యొక్క ఉద్దేశములలో, తండ్రి యొక్క చిత్తములో క్రీస్తు యేసు ప్రభువారు ఏదైతే ఆయన శిలువ మరణానికి ముందుగా ఆయన యెరూషలేము జయోత్సాహ ప్రవేశములో భాగంగా ఈ విషయాలను ప్రభు అక్కడ వారికి తెలియజేశారు. అందుకనే ఈ విజయోత్సవ ప్రవేశంలో యేసు తన శిష్యులకు చెప్పిన మాటలు వారు విని ఆ ప్రకారం చేసినప్పుడు మరి ఇక్కడ ఎవడైనాను మీతో ఏమైనాను అని ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను అన్నాడు. అంటే దేని కొరకు? అంటే ప్రభువు కొరకు వాటిని సిద్ధపరిచి ప్రభు కొరకు వాటిని వాడి మీకు సహాయకారిగా ఉంటాడు. అవి ప్రభువునకు కావాలని మీరు చెప్పాలి. వెంటనే అతడు వాటిని తోలిపెట్టినని చెప్పి వానికి పంపాను. చూడండి, ఈ విధంగా ప్రభు యొక్క శిష్యులు
వెళ్ళి ఆ యొక్క గాడిద పిల్లను వారు తీసుకొని వస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మరి జకరియా గ్రంథంలో మరి 9వ అధ్యాయం 9వ వచనంలో ప్రవక్త ముందుగానే తెలియజేశాడు. ఆ విషయాన్ని మళ్ళా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత్తయి ద్వారా రాయిస్తూ ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడి అనున్నది. చూడండి, జకరియా గ్రంథంలో దేవుడు ఏదైతే జకరియా ద్వారా పలికించాడో ఆ ప్రవచన నెరవేర్పులో భాగమై ఉన్నదనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన మత్తయి ద్వారా గుర్తు చేస్తున్నాడు. మరి ఆయన రాజుగా సాత్వికుడుగా మరి గాడిదను భారవాహక పశువును ఆయన తాను దేవోత్సాహం చేయుటకు మరి దేవుని చిత్తమై ఉందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి నీ యొద్దకు వచ్చువానిని అవును సియోను కుమార్తెతో చెప్పుడి అంటున్నాడు. మనము ప్రభు కొరకు వధువు సంఘముగా మనము సిద్ధపడాలి. వరుడైన క్రీస్తుని ఎదుర్కోవడానికి ఆయన మన కొరకు చేయబోతున్న యొక్క దేవోత్సాహము, ఈ జయప్రవేశము అది మనలను విశ్వాసములోనికి, ప్రార్థనలోనికి, ఆత్మీయతలోనికి నడిపించేదైనది. కాబట్టి శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసిరి. మరి యేసు ప్రభు వారు ఏదైతే చెప్పారో అదే కార్యక్రమాన్ని మరి శిష్యులు ఆ విధంగా జరిగించారు. ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. మరి ఈ విధంగా ప్రభువు ఆ యొక్క జకరియా గ్రంథములో తెలియజేయబడిన ఆ ప్రవచనాన్ని బట్టి ఆయన దాని మీద ఆసీనుడై ఆయన జీవోత్సాహము చేయుచున్నాడు. అంటే ఏదైతే ఒక రాజుగా ఆయన తన స్థితిని ఏదైతే పరలోకమందు తండ్రితో ఆయనకున్న ఆ యొక్క ఉన్నతమైన ప్రేమను ఆనాడు ప్రజల యొద్ద ప్రభువు కనపరిచారు. కాబట్టి ఇక్కడ ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలను వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలో అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరచి కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగున పరిచిరి. మరి ప్రభువుని సంతోషపరుస్తూ ఆనందపరుస్తూ వారు తమ యొద్ద ఉన్న వాటినన్నిటినీ కూడా మరి ప్రభువు యొద్ద వాటిని సాగిలింపజేసి ఎదర వాటిని ఉంచి మరి ముందొచ్చు వారు వెనకవచ్చు వారు ప్రభువుని ఎంతగానో గణపరుస్తూ స్తుతిస్తున్నారు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, జనసమూహంలో అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచరి అంటున్నాడు. అంటే ఆయన ఎంతగానో గౌరవిస్తూ, ఒక రాజుని గౌరవిస్తూ ఆయన యూదుల రాజు ఉన్నాడనే విషయాన్ని వారు గుర్తెరిగి ఆ విధంగా చేసినప్పుడు కొందరు చెట్ల కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచరి. జన సమూహంలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారును వెనుక వచ్చిన వారు దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి అంటున్నాడు. సర్వోన్నతమైన స్థలముల్లో, ఆ ఉన్నతమైన స్థలములలో ఆయనకి జయము కలిగినట్లు ఆయన బిడ్డలైన మనకి ఆ జయాన్ని ఆయన ఇస్తున్న విధానాన్ని ఇక్కడ మనం చూడగలం. కాబట్టి ఈ మటలాది వారి దినాన్ని ప్రభు యెరూషలేము ప్రవేశించినప్పుడు ఆ యొక్క జయోత్సాహములో ఆనాడు వారు ఎలాగైతే పాలుభాగస్తులే ప్రభువుని ఘనపరిచి మహిమపరిచి ఆయనను కొనియాడారో, నేడు నీవు నేను ఈ యొక్క దినాలలో ఆయనను గూర్చి, ఆయన మాటను గూర్చి, ఆయన ఉపదేశములను గూర్చి అట్టి రీతిగా ఆయనను ఘనపరచువారముగా స్తుతించువారముగా ఈ మటలాది వారి దినాన్ని ప్రభువుని హోసన్నా హోసన్నా అనుచు జీవోత్సాహము చేయొచ్చు. ప్రభువు తిరిగి ఆయన రెండవసారి రానయ్యున్నారు. కాబట్టి ప్రభు యొక్క రెండవ రాకడకు సంఘమంతయు, సార్వత్రిక సంఘమంతయు తగు సిద్ధపాటు కలిగిన వారై ఉండాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి ఆనాడు జన సమూహంలో ఆయన ముందుగా వెళ్ళొచ్చు, వారు మరి వెనుక వచ్చుచుండి వారును దావీదు కుమారునికి జయము అంటున్నారు. కాబట్టి క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, తండ్రి ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి, కుమారుని ప్రభు ఆనాడు వారందరినీ ప్రేమించిన విధానాన్ని బట్టి వారందరూ ప్రభువునందు సంతోషిస్తూ
ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడుగాక అంటున్నాడు. ఎవరైతే ప్రభు పేరట వస్తున్నారో, ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తున్నారో, ఎవరైతే ప్రభువుని తమ హృదయాల్లో చేర్చుకుంటున్నారో వారి హృదయాలు పరివర్తన చెంది పరిశుద్ధత చెంది నీతిని సత్యం అనుసరించేవి ఉంటావని పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మతి ద్వారా తెలియజేస్తూ సర్వోన్నతమైన స్థలములలో జయమును అని కేకలు వేయుచుండిరి. కాబట్టి క్రీస్తు వెంబడి ప్రయాణం చేసేవారిగా, క్రీస్తుని కలిగిన వారముగా, క్రీస్తుని గణపరుచు వారముగా, క్రీస్తు యొక్క ఘనమైన నామాన్ని ఎరిగిన వారమై మనమందరము జీవించాలని ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తుడైన మతి ద్వారా తెలియజేస్తున్న మాటలు. కాబట్టి ప్రభు యెరూషలేము జీవోత్సాహము చేస్తున్నప్పుడు ఆయనను గణపరిచి స్తుతించిన ఆనాటి ప్రజలను బట్టి నేడు మనమును ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ఆయన రెండవసారి రానైనప్పుడు ఆయన ఎదుర్కోగలిగిన విశ్వాసులుగా పరిశుద్ధులుగా మనమందరం అటు రీతిగా సిద్ధపడవలసిందని పరిశుధాత్మ దేవుడు తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, ఉదయకాల సమయము అయా నీ సబాతు దినాన్ని ఈ మటలాది వారమున నాయన ఆనాడు యెరూషలేములో అయా నీవు చెప్పినట్లుగా నీ శిష్యులు వెళ్ళి అయా గాడిద పిల్లను వారు తీసుకొని వచ్చినప్పుడు వాటి మీద బట్టలు పరిచి అయా దారి పొడుగున బట్టలు పరిచి నిన్ను వారు ఎంతగానో ఘనపరిచి స్తుతించి ఉన్నారు. గనుడవు గొప్ప దేవుడవు నాయన, నిన్ను బట్టి నీ నామమును బట్టి నేడు మేమును అటు రీతిగా నేను ఘనపరచుటకు స్తుతించుటకు మా అందరికీ నీ కృప దయచేయండి. ఎవరైతే ఇంకా నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారికి మారు మనసు పాపక్షమాపణ దయచేయండి. హృదయంతరంగా కలిగిన దేవుడవు, జీవము కలిగిన దేవుడవు, సర్వోన్నతుడైన స్థలముల్లో ఉండేవాడు నాయన, సదాకాలము ఉండేవాడు. కాబట్టి నాయన నా కొరకు మా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించి శ్రమించి శిలువ మరణం అంది రక్తము చిందించి తిరిగి లేచి పునరుత్థానుడే ప్రభువా నీవు జీవోత్సాహము చేసిన విషయాలను నేడు నాయన ఈ మటలాది వారి దినాన్ని నేను మాకు తెలియజేసిన ప్రతి మాటను బట్టి మేము అటు రీతిగా జీవించుటకు ప్రభువా నువ్వు తిరిగి రానయ్యున్నప్పుడు నిన్ను ఎదుర్కోగలిగిన విశ్వాసులుగా పరిశుద్ధులుగా మేము అందరూ కట్టుకుని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చనిబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. తమ పిల్లలను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏర్పాటు చేయబడిన స్థితి కూడికలను బట్టి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందుకొనమని జీవం కలిగిన నీ మాటల చేత జీవింప చేయమని యేసునత నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానదనాలను మాకు దయచేయము, మరల అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము, శోధనలో తేకాల్సిన తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అయినవు తండ్రి, ఆమేన్. మా పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదాతోడైంది సంరక్షించునుగాక, ఆమేన్.